కృష్ణ. ఇది పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు 1996వ సంవత్సరం జూన్ 10వ తేదీన ఇచ్చినటువంటి ప్రవచనం. ఇది శ్రీమద్ భాగవతం మొదటి స్కంధం 9వ అధ్యాయం మొదటి శ్లోకంపై ఇవ్వబడింది. హస్య జ్ఞానం జన శలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. వాచ is full of narrations of the Lord and His devotees. They are not simply stories for entertaining us, but they're full of important transcendental instructions to convince us of the reality that Krishna is the Supreme Personality of Godhead, that we are all His servants, and that the proper use, the only proper use of human life, Om Jnana-Timirandhasya Jnananjana-Shalakaya Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namaha. Vacha is full of narrations of the Lord and His devotees. They are not simply. భాగవతం అనేది భగవంతుని యొక్క అలాగే భగవంతుని భక్తుల యొక్క వర్ణనలతో నిండి ఉంది. Stories for entertaining us. అయితే ఈ వృత్తాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏదో మనకి వినోదాన్ని పంచడం కోసం ఉన్నవి కావు. But they're full of important transcendental instructions. ఆ వృత్తాంతాలన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి దివ్యమైన ఉపదేశాలతో నిండి ఉన్నాయి. Convince us of the reality that Krishna is the Supreme Personality. అయితే వృత్తాంతాలను ఎందుకోసం ఉన్నాయంటే కృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేయడం కోసం, అలాగే మనం అందరం కూడా ఆయన యొక్క సేవకులం అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం. ఇక ఈ మానవ జన్మ యొక్క సక్రమమైనటువంటి ఉపయోగం ఏంటంటే కేవలం కృష్ణుని యొక్క సేవ కోసం ఆశించడం కోసమే అని తెలియజేయడం కోసమే ఈ భాగవతంలో ఉన్నటువంటి వృత్తాంతాలు వివరణలన్నీ కూడా. And gives us many important guidelines how we can also engage in this service. అలాగే భాగవతంలో ఉన్నటువంటి వృత్తాంతాలు ఏవైతున్నాయో మనం ఏ విధంగా భగవంతుని యొక్క సేవలో నిమగ్నం కావచ్చు అనే దానికి సరైనటువంటి మార్గనిర్దేశకాలు మనకి ఇస్తాయి. For every story, every verse, every word of Srimad Bhagavatam is so much valuable. అందుచేత శ్రీమద్ భాగవతం ఉన్నటువంటి ప్రతి వృత్తాంతం, ప్రతి శ్లోకం, ప్రతి పంక్తి కూడా చాలా ముఖ్యమైనటువంటి. Now he will be told in this chapter of Bhagavatam how Bhishma Deva passes away from this. మరి భాగవతంలోని ఈ అధ్యాయంలో భీష్మదేవుడు ఏ విధంగా తిరోగమించాడో మనకి వివరించబడుతుంది. Of course, so many people are dying at every moment. మరి ఈ ప్రపంచంలో ప్రతి క్షణం ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు. That is not recorded in Srimad Bhagavatam. కానీ అవన్నీ శ్రీమద్ భాగవతంలో నమోదు చేయబడలేదు. But the passing of Bhishma Deva is passed away because his passing was glorious. కానీ ఈ శ్రీమద్ భాగవతంలో భీష్మదేవుని యొక్క నిర్యాణం ఏదైతే ఉందో అది నమోదు చేయబడి ఉంది. ఎందుకు అది నమోదు చేయబడిందంటే భీష్మదేవుని యొక్క నిర్యాణం అది ఎంతో వైభవపేతమైనది కాబట్టి. Otherwise, the lives of those who are not in relationship with Krishna, they're being born, living, dying, it's not qualitatively different from that. లేదంటే ఎవరైతే కృష్ణునితో సంబంధం కలిగి లేదో అలాంటి వాళ్ళ యొక్క పుట్టుక, వారు మరణించడం, వారి యొక్క వ్యాధి లేకపోతే వారి యొక్క వృద్ధాప్యం, ఈ విషయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఏమి ముఖ్యమైనవి కావు. People who do not live in Krishna consciousness, aghaya indriyar atam mogham bharatam sajivati. They have no aspirations to improve their lives, and they're simply living like animals, useless. మరి ఎవరైతే కృష్ణ చైతన్యంతో ఉండరో అఘాయురింద్రియారామో మోఘం సపాత్రస్య జీవతి అని చెప్పబడింది. వారందరూ కూడా నిరుపయోగంగా జీవిస్తున్నట్టే, వారి జీవితానికి ఎలాంటి అర్థం లేదు. This t-shirt says, "Have mercy on the animals." Srila Prabhupada, he always used to say that. Not only Srila Prabhupada, coming from Shastra, that Nripashu, Dripadapashu, human animal means has human form, but actually just like an animal. శ్రీల ప్రభుపాద వారు చెప్తూ ఉంటారు,
అంటే ఇక్కడ మహారాజు గారు ప్రవచనం చెప్తుంటే ఎదురుగుంటా ఎవరో ఒక టీషర్ట్ వేసుకున్నట్టు దాని మీద జంతువులపై దయ చూపండి అని రాసి ఉందన్నమాట. దాన్ని చూసి మహారాజు గారు చెప్తున్నారు ఏమిటంటే, శ్రీల ప్రభుపాదులు ఇప్పుడు కూడా చెప్పేవారు ద్విపాద పశువు అంటే 2 కాళ్ళ జంతువులు అని చెప్పి. Two-legged animal. So this Srimad Bhagavatam is meant for instructing human beings, not animals. మరి శ్రీల ప్రభుపాదులు ఎల్లప్పుడూ కూడా శాస్త్రం నుంచి ప్రస్తావన చేసేవారు. మరి శ్రీమద్ భాగవతం అనేది మనుషులకు ఉపదేశించడం కోసం ఉంది, జంతువులకు ఉపదేశం ఇవ్వడానికి కాదు. Exalted subject matter. How to live in this world despite all difficulties. మరి శ్రీమద్ భాగవతంలో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా చాలా అత్యున్నతమైనటువంటివి. అంటే ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రపంచంలో మనం ఎలా జీవించాలి అనేది మనకి శ్రీమద్ భాగవతం బోధిస్తుంది. And at the final moment, remember Krishna. అలాగే ఇన్ని కష్టాలతో జీవిస్తూ అంతిమ క్షణంలో ఏ విధంగా కృష్ణుని మనం స్మరించాలి అనేది భాగవతం బోధిస్తుంది. Is taught by all the great devotees. మరి ఈ సందేశాన్ని మహానుభావులైనటువంటి భక్తులందరూ కూడా మనకి బోధిస్తున్నారు. Stories are recorded throughout Srimad Bhagavatam. మరి ఆ మహాభక్తుల యొక్క వైభవాలన్నీ కూడా శ్రీమద్ భాగవతం అంతటా కూడా నమోదు చేయబడ్డాయి. How they went through many difficulties. వాళ్ళు ఏ విధంగా అనేక రకాల కష్టాలను ఎదుర్కొన్నారు. Pandavas, Prahlad Maharaj, పాండవుల గురించి, ప్రహ్లాద మహారాజ్ గురించి, ధ్రువ మహారాజ్ గురించి. These are all devotees who went through many difficulties. మరి వీళ్ళందరూ కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నటువంటి భక్తులు. Practically, కృష్ణ భక్తులు వీళ్ళందరూ కూడా. the difficulties they show how great is a devotee of Krishna. Anyone. మరి వాస్తవానికి వారు పడినటువంటి కష్టాలు అసలు కృష్ణ భక్తి అనేది ఎంత గొప్పది అనేది మనకు చూపిస్తుంది. May say, I love Krishna. And ప్రతి ఒక్కరు అంటుంటారు నేను కృష్ణుని ప్రేమిస్తాను అని. they may even claim to be highly elevated. అంతేకాకుండా వాళ్ళందరూ కూడా చాలా మేము ఉన్నతమైనటువంటి భక్తులను ప్రకటించుకుంటూ ఉండొచ్చు. But we'll have to see actually how great is a devotee by how much they prepared to sacrifice in the cause of Krishna. Therefore, కానీ ఒక వ్యక్తి ఎంత గొప్ప భక్తుడు అనేది మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, కృష్ణుడి కోసం అతడు ఎంతగా అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనే దానిని బట్టి మనం ఆ భక్తుడు ఎంత పురోగమించాడు అనేది మనం తెలుసుకోవచ్చు. Krishna often puts his devotees into difficulties. మరి కృష్ణుడు తరచుగా తన భక్తుల్ని కష్టాల్లో ఉంచుతుంటాడు. Just to show their wonderful qualities. ఎందుకోసం అంటే ఆ భక్తుల యొక్క అద్భుతమైనటువంటి లక్షణాలను చూపించడం కోసం కృష్ణుడు ఆ విధంగా భక్తులను తరచుగా కష్టాలకు లోను చేస్తుంటాడు. How much they are prepared to sacrifice to take. అంటే వాళ్ళు కృష్ణుడి కోసం ఎంతగా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారనేది చూపించడం కోసం. Difficulties in his service. అంటే కృష్ణునికి సేవ చేయడానికి వాళ్ళు ఎంతగా కష్టాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారో చూపిస్తారు. Just like we know the story of Krishna's having a headache. ఎలాగంటే మనకి ఒక కథ తెలుసు, కృష్ణుడికి ఒకసారి తలపోటు వస్తుంది. Krishna doesn't have a headache, but కృష్ణుడికి ఏమో తలపోటు రాదు. he may, for the point of Leela, have a headache. కానీ ఒక లీల కోసం కృష్ణుడు కావాలంటే తలపోటు వస్తుంది. The headache or no headache, he was supposed to have a headache. And he gave the cure himself. మరి దానికి చికిత్స కూడా ఆయనే చెప్పాడు ఏమిటో. I need the dust from the heads of from the feet of my devotees to put on. ఏమన్నాడంటే నా శిరస్సుపై ఉంచడానికి నా భక్తుల యొక్క కాళ్ళధూళి కావాలని అడిగాడు. Narad Muni went out to find some such dust. మరి నారదుని వెతుక్కుంటూ వెళ్ళాడు అలాంటి భక్తుల యొక్క పాదధూళి ఎక్కడ దొరుకుతుందా అని. But naturally all the devotees refused. మరి సహజంగానే భక్తులందరూ తిరస్కరించారు తమ కాళ్ళ ధూళి ఇవ్వడానికి. You can just imagine if someone came and said, "We want to take some dust from your head, from your." మీరు ఊహించుకోండి, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి కొంచెం మీ పాదధూళి ఇవ్వండి కావాలని అడిగితే మీకు ఎలా ఉంటుంది? Feet are put on the deity's head. వచ్చి అడిగి మీ పాదాలకు ఉన్న ధూళి తీసుకెళ్లి విగ్రహాన్ని ఎత్తి మీద పెట్టాలనుకోండి, ఎలా అనిపిస్తుంది మీకు? Agree. Naturally, everyone would refuse. సహజంగానే ఎవరు కూడా దానికి అంగీకరించారు, అందరూ కూడా తిరస్కరిస్తారు. So all the devotees refused. అందుచేత భక్తులందరూ కూడా తిరస్కరించారు ఆ విధంగా వారి పాదధూళి ఇవ్వడానికి. When the gopis they were asked, Krishna wants the dust from my feet. Why does Krishna cure his headache? Okay. మరి అలా వెళ్ళి నారదుడు గోపికలను అడిగాడు, వెళ్ళి మీ పాదధూళి కావాలి కృష్ణుడికి. అదేమిటి కృష్ణుడికి పాదధూళి ఎందుకు అని అడిగితే, కృష్ణుడికి తలపోటుగా ఉంది, దానికి చికిత్స చేయాలంటే మీ పాదధూళి కావాలి అని చెప్పి అడిగారు. Take it. So Narada was asking, don't you know you'll go to hell? మరి వెంటనే వాడు ఏం చేశారంటే పాదధూళి తీసి ఇచ్చేశారు.
నారదుడు వాడిని అడిగాడట, ఇదేమిటి ఈ విధంగా చేస్తే మీరు నరకానికి వెళ్తారనే విషయం మీకు తెలియదా? Whatever it may be, Krishna has a headache. So this is వాళ్ళు ఏమన్నారంటే ఏదైతే అయ్యి ఉండొచ్చు, కృష్ణుడికి తలపోటు వస్తుంది కాబట్టి పాత్రలు కావాలి కదా తీసుకెళ్ళండి అన్నారు. Knowing the quality of the devotee, he doesn't care even slightly for his own happiness. కాబట్టి whatever it may be, Krishna has a headache. So this is showing the quality of the devotee, he doesn't care even slightly for his own happiness. కాబట్టి దేన్ని సూచిస్తుందంటే భక్తుడి యొక్క లక్షణాన్ని సూచిస్తుంది. అంటే కృష్ణుడు తన యొక్క స్వంత ఆనందం కోసం ఎప్పుడు కూడా ఆలోచించడు, ఏం పట్టించుకోడు అనే దాన్ని చూపిస్తుంది. And there are many examples here. మరి దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. Lord Krishna will demonstrate the qualities of Bhishma Dev. మరి ఈ అధ్యాయంలో కృష్ణుడు భీష్మదేవుని యొక్క లక్షణాలు ఏమిటో మనకి చూపిస్తాడు. How lying on the bed of arrows in that difficult position, he still maintained his clear consciousness. అంటే ఏ విధంగా అతడు బాణాల శయ్యపై పరుండి కూడా తన స్పష్టమైనటువంటి చైతన్యాన్ని కలిగి ఉన్నాడు అనే దాన్ని మనకి చూపిస్తున్నాడు. And instructed Yudhishthira Maharaj. ఆ విధమైనటువంటి పరిస్థితిలో అతడు యుధిష్ఠిర మహారాజుకు ఉపదేశాలు ఇచ్చాడు భీష్ముడు. And finally demonstrated the highest principle of religion by remembering Krishna at the time. మరి ఏమేమి బోధించాడు యుధిష్ఠిరుడికి అంటే మరి ధర్మాలు, వివిధ రకాల ధర్మాల యొక్క సారాన్ని చెప్పాడు. అలాగే సకల ధర్మాల యొక్క అత్యున్నతమైనటువంటి సారం ఏమిటి అంటే కృష్ణుని పట్ల భక్తి అనే దాని గురించి కూడా చెప్పాడు. అలాంటి స్థితిలో ఉండి కూడా Now it may be asked, actually, does the devotee really suffer difficulties? మరి ఎవరైనా అడిగితే అడగొచ్చు, మరి నిజంగా భక్తుడు ఈ దుఃఖాలన్నీ అనుభవిస్తాడా, ఈ కష్టాల నుండి వచ్చే దుఃఖాలు అని? Because if he's a pure devotee, he probably doesn't feel the difficulty. మనం అనుకోవచ్చు, మరి అక్కడ శుద్ధ భక్తుడు కదా, బహుశా ఈ కష్టాల వల్ల వచ్చేటువంటి బాధ అతడికి ఏం అనిపించదేమో అని అనుకోవచ్చు మనం. But actually, it's a fact that the devotee, even though he's a pure devotee, feels the difficulty. కానీ వాస్తవానికి చెప్పాల్సిన విషయం ఏంటంటే భక్తుడు ఒకవేళ అతను నిజంగా శుద్ధ భక్తుడు అయినప్పటికీ కూడా ఈ కష్టాల వల్ల వచ్చేటువంటి బాధని అతను అనుభూతి చెందుతాడు. Didn't feel the difficulty, well then where would be the question of sacrifice in Krishna's service? ఎందుకంటే ఒకవేళ అతడు ఆ కష్టాన్ని అనుభూతి చెందకపోతే ఇక కృష్ణుడికి త్యాగం చేయడం అనే విషయం ఎక్కడ వస్తుంది, అసలు ఆ ప్రశ్నే రాదు కదా. Now there are some cases where actually Krishna totally removes any feeling of difficulty. Just like Haridas Thakur, he was beaten in 22 marketplaces. అయితే కొన్ని సందర్భాల్లో కృష్ణుడు పూర్తిగా భక్తుని యొక్క దుఃఖాన్ని పూర్తిగా తీసివేస్తాడు. ఉదాహరణకి హరిదాస్ ఠాకూర్ వారిని మనం చూస్తే ఆయన ఎన్నో సంతలలో ఆయన కొరడాలు పెట్టి కొట్టబడ్డారు. Severely beaten with canes, but he didn't feel anything. అతన్ని కర్రలతో చాలా తీవ్రంగా బాధారు అన్నమాట. Because కానీ అతనికి కొద్దిగా కూడా నొప్పి అనిపించలేదట. Chaitanya Mahaprabhu took the pain for him. ఎందుకనంటే అతడి మీద పడినటువంటి దెబ్బల నొప్పి అంతా కూడా చైతన్య మహాప్రభు స్వీకరించారు. But the point is, he was ready to accept that pain rather than. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే హరిదాస్ ఠాకూర్ ఆ నొప్పిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. Giving up his chanting. కానీ ఆయన యొక్క హరే కృష్ణ జపం చేయడం ఏదైతుందో దాన్ని మాత్రం ఆయన వదిలిపెట్టలేదు. ఖండ ఖండ హోయ్ దేహ జాయ్ జది ప్రాణ్ తబే నా చారిభవామి. But I'll never give up this chanting. But generally, devotees may actually feel some difficulty. That makes them glorious. కానీ సాధారణంగా మనం చూస్తే భక్తునికి బాధ కలుగుతుంది, కానీ ఆ బాధ కలగడం కూడా భక్తుడిని గొప్పవాడిగా చూపిస్తుంది అన్నమాట. Like when Prabhupada came to the Western countries, ఎలాగంటే శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకు వచ్చినప్పుడు no friends, no money. ఆయనకి ఎలాంటి స్నేహితులు లేరు, శ్రేయోభిలాషులు లేరు. There were certainly many difficulties. ఆయన ఎన్నో కష్టాలను అనుభవించారు అక్కడ. But those difficulties help a devotee to depend more and more on Krishna. కానీ ఆ కష్టాలన్నీ ఏవైతున్నాయో భక్తుడిని ఇంకా ఎక్కువగా కృష్ణుడిపై ఆధారపడేలా చేస్తాయి. Understanding that there is no other shelter than Krishna. అతనికి అర్థం అవుతుంది అనమాట, కృష్ణుడి తప్ప ఇక నాకు వేరే ఆశ్రయం లేదు అనేటువంటి విషయం. Naturally, when there's some feeling of difficulty, then we
turn to someone else for help. సాధారణంగా మనకి ఎప్పుడన్నా ఇబ్బంది కలిగినట్టుగా అనిపిస్తే మనం ఇతరులను ఆశ్రయిస్తాం సహాయం కోసం. At least a devotee turns to others for help. A demon will always. కనీసం భక్తుడైతే భగవంతుడి వైపు తిరుగుతాడు కష్టాలు వచ్చింది. It's like to rely on his own power. కానీ అసురులు మాత్రం ఏం చేస్తారు, తమ యొక్క స్వశక్తిపై ఆధారపడడానికి ప్రయత్నం చేస్తారు. But a devotee realizes I'm very small, very innocent. Therefore he always. కానీ భక్తుడికి కష్టాలు వచ్చినప్పుడు అర్థమవుతుంది ఏమిటంటే నేను చాలా చిన్నవాడిని, నేను ఎలాంటి విలువ లేనివాడిని. Turns to Krishna for help. అందుచేతనే అతను ఏం చేస్తాడు, సహాయం కోసం కృష్ణుడి వైపు తిరుగుతాడు. Just as a child turns to the parents for help. ఎలాగంటే ఒక బిడ్డ కష్టం వచ్చినప్పుడు తల్లిదండ్రులపై ఆధారపడినట్టుగా. Therefore difficulties actually for a devotee they are welcome. అందుచేతనే భక్తుడికి కష్టాలు వస్తే అవి స్వాగతించబడతాయి. If we are simply living comfortably and have all arrangements for eating nicely, sleeping nicely. ఒకవేళ మనం చాలా సౌకర్యవంతంగా జీవిస్తున్నాం అనుకోండి, సౌకర్యమైనటువంటి సౌఖ్యవంతమైన జీవనానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయనుకోండి, చక్కగా తినడానికి, నిద్రపోవడానికి. No serious endeavor to work hard in Krishna's service. కృష్ణుడికి సేవలో కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదనుకోండి, ఎలాంటి శ్రమ చేయాల్సిన అవసరం లేదనుకోండి. You become complacent. అప్పుడు మనం ఏం చేస్తాం, బద్ధకంగా మారుతాం, ఉదాసీనత వచ్చేస్తుంది. You're supposed to know this. Complacent means that feeling, yeah, everything's okay. కాబట్టి ఉదాసీన వైఖరి అంటే ఏమిటి, అంతా బాగుంది అనే భావం. Everything's okay, no problem. ఎలాంటి సమస్య లేదు. Like this. Easy going life. అంటే జీవితం కులాసాగా వెళ్ళిపోతుంది. Ringing the bell and growing fat. Therefore, ఊరికే గంట కొడుతూ ఉసిరికర విసురుతూ ఉంటాం, జీవితంలో వెళ్ళిపోతుంటున్నాం. your devotee prays to Krishna, please give me difficulty. Just like అందుకే శుద్ధ భక్తుడు భగవంతుని ప్రార్థిస్తాడు, ఓ భగవంతుడా నాకు కష్టాలు ఇవ్వని. Kunti Devi, most ఎలాగంటే కుంతీదేవి remarkable prayer. ఆమె అత్యంత గుర్తించదగినటువంటి ప్రార్థన చేసింది కృష్ణుని. సంతు తశశ్వత్ తత్ర తత్ర జగద్గురో భవతో దర్శనం యత్సద్ అపునా భవదర్శనం. She prayed to Krishna that before we had so many difficulties. ఆమె కృష్ణుని ఏమని ప్రార్థించింది, కృష్ణ మాకు పూర్వం ఎన్నో కష్టాలు ఉన్నాయి. She listed some of them. Vishan Mahagne Purushada Darshana. మరి ఆ కష్టాలు ఏమిటో ఆమె ఒక ఏకరువు పెట్టింది అనమాట, చిట్టా చెప్పింది వరుసగా ఏమేమి కష్టాలు వచ్చాయి. She said, she just gave a summary. What are the difficulties that the Pandavas went through? మరి పాండవులు ఎలాంటి కష్టాలు పడ్డారనే దానికి సారాంశం ఇచ్చింది అనమాట. One calamity after another. మరి ఒక కష్టం తర్వాత మరొక కష్టం వచ్చాయి. First of all, there was poison administered to Bhimasena. మరి మొట్టమొదట భీమసేనుడికి విషం పెట్టబడింది. That's not first of all, so many things. అదే మొట్టమొదటి దాని కాదు, అంతకంటే ముందు కూడా చాలా ఉన్నాయి. There was an attempt to burn the Pandavas. పాండవులను కాల్ చేయడానికి ప్రయత్నం జరిగింది. Then there was danger from the Hidimba. అలాగే హిడింబ నుంచి ప్రమాదం కూడా వచ్చింది. Rakshasa, man-eater. Then the most అంటే నరమాంస భక్షకుడైనటువంటి హిడింబాసుల నుంచి ప్రమాదం వచ్చింది. devastating experience, being called to the gambling match. తర్వాత మరి చాలా దారుణమైనటువంటి పరాభవం ఎదురైంది ఇప్పుడు ఈ యొక్క పాచికలాటలో. Insulted, lost your kingdom, thrown out. మరి ద్రౌపది అవమానించబడింది, వారు తమ రాజ్యాన్ని కోల్పోయారు, విసిరివేయబడ్డారు వారి యొక్క రాజభవనం నుండి. Street. Now we read about this, we hear about it. Oh yeah. మరి మనం ఇవన్నీ కూడా చదువుతాం, వీటి గురించి వింటాం. Don't imagine the stressful situation. వింటాం కానీ ఈ కథ విన్నామని చదివామని అనుకుంటాం కానీ అసలు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనే దాన్ని మనం ఆలోచించాం, అనుభూతి చెందాం. All of the great emperors of the world just thrown out like beggars on the street. It's a shame. మరి వాళ్ళు ఏమిటి, అప్పటి వరకు ప్రపంచానికి చక్రవర్తులు, కానీ వాళ్ళు వీధుల్లో బిచ్చగాళ్ళలాగా విసిరివేయబడ్డారు, ఊహించుకోండి. And for Bhimasena especially, even that was not as painful as the pain of not being able to retaliate.
కానీ భీమసేనుడు దానికి కూడా పెద్దగా బాధపడలా. కానీ ఆయన దేనికి బాధపడ్డాడంటే వాళ్ళ మీద, ఈ కౌరవులు ఎవరైతే ఉన్నారో వారి మీద నేను కక్ష సాధించలేకపోయానే, వారిపై నేను పగ తీర్చుకోలేకపోయానే అనేటువంటి బాధ అతనికి ఎక్కువ బాధనిచ్చింది, వీధుల్లో విసిరిపడడం కంటే కూడా. Smash these rascals. And having to live in the forest, though they were used to the highest comforts, even more opulent standard living than the demigods in heaven. Then వాస్తవానికి వాళ్ళు మరి దేవతల కంటే కూడా సౌకర్యవంతంగా జీవించేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు మరి అడవుల్లోకి పంపివేయబడ్డారు. మరి వాళ్ళు అడవుల్లో జీవించాల్సి వచ్చింది. A terrible fight, which there were rivers of blood. ఆ తర్వాత మరి చాలా దారుణమైనటువంటి యుద్ధం జరిగింది. రక్తం ఏరులై ప్రవహించింది. మొత్తానికి పాండవులు ఏదో ఒక విధంగా కృష్ణుని యొక్క కృప వలన వారు దాని నుంచి బయటపడ్డారు. Just when it was all finished, then again Ashwatthama, the Brahmastra, అంతా అయిపోయింది కదా అని అనుకునేటప్పటికి అశ్వత్థామ వచ్చి బ్రహ్మాస్త్రం వేశాడు. to destroy Parikshit in the womb of Uttara. దీనికోసం ఉత్తరా గర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్తుని నాశనం చేయడం కోసం. So all the time Kunti Devi was praying to Krishna. కాబట్టి ప్రతి సందర్భంలోనూ కూడా కుంతిదేవి కృష్ణునికి ప్రార్థన చేస్తూనే ఉంది. Protect my sons, please protect. కృష్ణ దయచేసి నా పుత్రులను రక్షించు, కృష్ణ దయచేసి నా కుమారులను రక్షించు అని. Please protect. Pahi, pahi, pahi. That was their constant prayer. Please protect us. పాహిమా పాహిమా పాహిమా, దయచేసి మమ్మల్ని రక్షించు 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 అని ప్రార్థిస్తూనే ఉంది. So then all the troubles were over and Kunti Devi was praying to Krishna, no more problems, you should give us some more problems. మరి అన్ని సమస్యలు తీరిపోయాయి. అప్పుడు మళ్ళీ కుంతిదేవి ఏమని ప్రార్థిస్తుంది కృష్ణుని, దయచేసి మాకు ఇంకా ఎక్కువ సమస్యలు ఇవ్వనడు. All the time she's praying, please remove these problems. ఎల్లప్పుడూ ఏమని అడిగేది ఇప్పటి వరకు, దయచేసి మా సమస్యలు తీసే సమస్యలు తీసే సమస్యలు తీసే అని ప్రార్థించింది ఇప్పటి వరకు. And then when all the terrible dangers are over, she's praying, please give us more problems. Can you? కానీ ఎప్పుడైతే దారుణమైనటువంటి సమస్యలన్నీ అయిపోయాయో అప్పుడేమో మాకు దయచేసి సమస్యలు ఇవ్వు అని చెప్పి ప్రార్థిస్తుంది. Imagine anyone will pray like this. Dear God. మరి ఊహించండి, అసలు ఎవరైనా ప్రార్థిస్తారా ఆ విధంగా? ఏంటి ఇన్ని కష్టాలు పడిన తర్వాత మళ్ళీ ఇంకొత్తగా కష్టాలు కావాలి, ఎవరైనా ప్రార్థిస్తారా చెప్పండి. Please give me some problems. Everyone is going, please remove my problem. ప్రతి ఒక్కరు ఏమడుగుతున్నారు భగవంతుడిని, దయచేసి నా సమస్యలు తీసేయమని అడుగుతున్నారు. Please help my son to pass his examination. దయచేసి నా కొడుకు పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యేలా దయచూపు స్వామి అని అడుగుతుంటారు. Help my husband to get more money. లేదా నా భర్త ఇంకా ఎక్కువ ధనాన్ని సంపాదించేలా సహాయం చేయమని అడుగుతుంటారు. So that we can enjoy that standard of happiness. But ఆ విధంగా మేము ఉన్నతమైనటువంటి సౌఖ్యాలను అనుభవించగలమని ప్రార్థిస్తారు. Devi is praying, give me problems. But she కానీ కుంతిదేవి ఏమని అడుగుతుంది, నాకు సమస్యలు కావాలని అడుగుతుంది. thinks that if there are problems, then we'll remember you, Krishna, more into. ఎందుకని వాళ్ళు అడుగుతుందంటే, కృష్ణ మాకు సమస్యలుంటే మేము ఇంకా దృఢంగా నిన్ను స్మరించగలుగుతాం, ఇంకా తీవ్రంగా నీ గురించి స్మరించగలుగుతాం. Crossover path. ఆ విధంగా మేము జన్మ మృత్యు సంసార సాగరాన్ని దాటగలుగుతాం నిన్ను స్మరిస్తే. This is the standard of a pure devotee. Somehow or other, కాబట్టి ఇది శుద్ధ భక్తుల యొక్క ప్రమాణం అన్నమాట. he wants to remember Krishna. And ఏదో ఒక విధంగా భక్తుడు ఎప్పుడు కూడా కృష్ణుడిని గుర్తుంచుకోవాలనుకుంటాడు. in the difficulty, the devotee feels great happiness. మరి కష్టాలు వచ్చినప్పుడు భక్తుడికి చాలా గొప్ప ఆనందం కలుగుతుంది అన్నమాట. But देखो वैष्णवे व्यवहार दुख निश्चयजने होता है आनंद सुख. Navandas Chaitanya Bhagavan says, బృందావన దాస్ ఠాకూర్ వారు చైతన్య భాగవతంలో చెప్తున్నారు, you see a devotee suffering. If you see a devotee suffering, you should actually know that to be the highest happiness. ఆయన ఏమంటాడంటే, ఒక భక్తుడు మీకు దుఃఖంలో ఉన్నట్టుగా కనిపిస్తే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, వాస్తవానికి అతడు అత్యున్నతమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అని. Thakur also prays like that. That whatever difficulties come in your service, I will think that to be the highest pleasure. బృందావన దాస్ ఠాకూర్ వారు ఎప్పుడు కూడా ఆ విధంగా ప్రార్థిస్తుంటారట. నీ సేవలో నీకు ఏవైతే కష్టాలు వస్తున్నట్టుగా ఉన్నాయో నువ్వు అర్థం చేసుకోవాలి, అది వాస్తవానికి చాలా అత్యున్నతమైనటువంటి ఆనందం అని. Why is that? How can ఎందుకని difficulty be pleasure? ఎందుకని మనకి కష్టాలని ఆనందంగా అనుభవిస్తాడు భక్తుడు? Because the devotee thinks that, oh, Krishna is so kind to give me some difficulty so that I can remember him. ఎందుకంటే భక్తుడు ఏమనుకుంటాడంటే, కృష్ణుడు చాలా దయగలిగిన వాడు, నాకు ఈ కష్టాలను ఎందుకు ఇస్తున్నాడంటే నేను ఆయన్ని ఇంకా ఎక్కువగా స్మరిస్తాను అని చెప్పి నాకు ఇలా ఈ విధంగా అవకాశాన్ని ఇస్తున్నాడు అనుకుంటాడు. Depend on him and execute the service.
So it's not that the devotee does not feel difficult. కాబట్టి భక్తుడికి కష్టాల యొక్క అనుభవం ఉన్నదని కాదు, Yes, but the difficulty for him is not a cause of suffering. కానీ ఆ భక్తునికి ఆ కష్టం వచ్చినప్పుడు అది దుఃఖ కారణం కాకుండా అది ఆనందానికి కారణం అవుతుంది. Rather, by depending on Krishna, he feels that physically, mentally, I may be feeling some difficulty. Because this enhances my attachment to Krishna, therefore. మరి అలాంటి కష్టాలు వచ్చినప్పుడు భక్తుడు దుఃఖించడానికి బదులుగా అతను ఏమని భావిస్తాడంటే ఇది నాకు భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం, ఈ విధంగా నేను ఈ శారీరకంగా లేదా మానసికంగా కుంగిపోవడం అనేది భగవంతుడిపై ఇంకా ఎక్కువగా ఆధారపడడానికి నాకు లభించినటువంటి అవకాశం అని భావిస్తాడు. ఆ విధంగా అతడు అత్యున్నతమైనటువంటి ఆనందాన్ని అనుభూతి చెందుతూ ఉంటాడు. This is not just something theoretical. We can all experience this in our lives. ఇదేదో ఊరికే తాత్వికంగా చెప్పుకునేది కాదు, మన జీవితాల్లో మనం వాస్తవంగా అనుభూతి చెందొచ్చు. ఇది if we deliberately take on difficulties in Krishna's service, deliberately means we don't take on unnecessary foolish difficulties. ఒకవేళ మనకు కావాలని కృష్ణుడి సేవలో కష్టాలను స్వీకరించిన, అంటే అలాగని మనం ఏదో మూర్ఖంగా పనికిరానటువంటి కష్టాలు స్వీకరిస్తామని కాదు. Just like someone might think, well, I will take bath outside with a bucket with cold water in the winter. ఇది ఎలాంటిదంటే ఎవరైనా కావాలని నేను శీతాకాలంలో బాగా విపరీతమైనటువంటి చలిలో బయటకు వెళ్ళి బకెట్ లో ఉన్నటువంటి నీళ్లతో స్నానం చేస్తాను అని అనుకున్నాడు అనుకోండి. So that would undoubtedly be difficult. But if your body gets sick and then you can't go out for book distribution. కానీ నేను కావాలని కష్టాన్ని స్వీకరిస్తానని ఎవరైనా ఆ విధంగా చేసి జబ్బు కొట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనం పుస్తక వితరణ చేయలేము, whatever your service may be. లేదా ఏదో ఒక సేవ మీరు చేసేది. కాబట్టి ఆ విధమైనటువంటి కష్టాలు స్వీకరించడంలో అర్థం ఏముంది? So there are definitely austerities in devotional service. కాబట్టి ఖచ్చితంగా భక్తి సేవలో తపస్సులు అనేటువంటివి ఉంటాయి. But the devotee doesn't, the idea of mortification of the flesh, which is there in the Catholic faith, that is not exactly the kind of austerity. కానీ భక్తుడు తీసుకునేటువంటి తపస్సులు ఏదో చూడండి, మనకి క్యాథలిక్ క్రైస్తవ సమాజంలో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దేహాన్ని హింసించుకుంటూ ఉంటారు. కావాలని తమ శరీరాన్ని బాధించుకునేటువంటి తపస్సులు స్వీకరించడు భక్తుడు. Mortification means deliberately inflicting some suffering. Just like I don't know, but they used to have this: don't eat meat on Fridays, we only eat fish. కాబట్టి ఏమిటిది అంటే కావాలని వాళ్ళ శరీరాన్ని కోసుకోవడం లేకపోతే కావాలని హింసించుకుంటూ ఉంటారు. ఉదాహరణకు కొన్ని రకాల తపస్సులు ఉంటాయి. ఎలాంటివంటే శుక్రవారం నాడు మాంసం తినొద్దు కానీ చేపలు తినండి. Because that's the idea, that because you don't want to stop eating meat, therefore you stop for one day just to do something nasty to your body. కాబట్టి ఏమిటంటే ఒక రోజు పాటు మాంసం తినకుండా, ఎందుకంటే వాళ్ళు మానాలను అనుకోరు అనమాట, అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే నియమాన్ని ఏదో రకంగా వక్రీకరిస్తుంటారు. Shortly before I was about to join this movement, భక్తి వికాస్ స్వామి గారు చెప్తున్నారు ఏమిటంటే, నేను ఈ ఉద్యమంలో చేరడానికి కొద్దిగా ముందు I was staying for some time in a Catholic monastery. నేను కొద్ది కాలం పాటు ఒక క్యాథలిక్ మఠంలో ఉన్నాను. They were vegetarian, so I asked them. వాళ్ళంతా కూడా శాకాహారులట. So why they were vegetarian? Mortification of the flesh. వాళ్ళు నేను అడిగాను, మీరు ఎందుకని శాకాహారులుగా ఉన్నారు అంటే కావాలని శరీరాన్ని హింసించుకోవడం కోసం అని చెప్పారు. In other words, we'd like to eat meat, but we're not eating it just to make ourselves feel miserable. అంటే వేరే మాటలు చెప్పాలంటే వాళ్ళు ఏమన్నారంటే, మాకు మాంసం తినడం అంటే చాలా ఇష్టం, కానీ కావాలని కొంత దుఃఖాన్ని అనుభవించాలని చెప్పి మేము కావాలనే ఈ విధంగా ఇబ్బంది పెట్టుకుంటున్నాం మమ్మల్ని మేము అని చెప్పన్నారు. So this is useless. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఉపయోగం లేనటువంటి మనం. It's an example of a spiritual austerity. But for devotees, there are meaningful austerity. కానీ భక్తులకు అలా కాదు. భక్తులకి తపస్సులు చాలా అర్థవంతమైనటువంటి తపస్సులు. Austerities in the matter of sense control. అంటే ఏ విషయంలో తపస్సులు? ఇంద్రియ నియంత్రణలో తపస్సు. Such as
no meat eating, no gambling, no illicit sex, no intoxication. ఎలాంటి 4 నియమాలు ఉన్నాయి మనకి? మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం ఇవి చేయకూడదు. No going to cinemas, no rock and roll. సినిమాలకు వెళ్ళకూడదు, రాక్ అండ్ రోల్ మ్యూజిక్ క్లబ్లకి వెళ్ళకూడదు. All these. Now the idea is that in the neophyte stage one may like these things. ఇక్కడ ఆలోచన ఏమిటంటే ప్రారంభ సమయంలో మనకి ఇవి చేయాలని అనిపిస్తుంటుంది. Deny himself. But as the devotee becomes more advanced, he's not even attracted to this. కానీ మన భక్తుడిగా పురోగమిస్తూ ఉంటే మనకి వీటి పట్ల ఆకర్షణ అనేది ఉండదు. Now another kind of austerity is the austerity that comes naturally in the course of service. మరొక రకమైనటువంటి తపస్సు ఏమిటంటే మరి మన భక్తితో సేవ చేసే క్రమంలో మనకి వచ్చేటువంటి కొన్ని తపస్సులు ఉంటాయి. For instance, if a devotee is worshipping the deity, he may wake up one morning feeling very tired, and he'd like to stay sleeping till 6 o'clock in the morning, or maybe. ఎలాగంటే ఉదాహరణకి శ్రీ విగ్రహాల యొక్క సేవ చేయాలనుకోండి, మరి భక్తుడు ఉదయాన్నే నిద్ర లేవాల్సి ఉంటుంది. కానీ భక్తుడికి సాధారణంగా 6 గంటల వరకు నిద్రపోవడం అంటే ఇష్టం అనిపించవచ్చు, ఎందుకంటే శరీరం చాలా అలసిపోయి ఉండవచ్చు. Even 9 o'clock. But he doesn't do it because the service is to worship Krishna. కానీ అలా అని చెప్పి నిద్రపోవాలని అనిపిస్తుంది కదా అని చెప్పి 6 గంటల వరకు అతను నిద్రపోడు. ఎందుకంటే అతని యొక్క సేవ ఏమిటంటే మరి కృష్ణుడికి సేవ చేయాలి, విగ్రహారాధన చేయాలి. Not even the pujari, every devotee, they get up because even feeling very tired because Krishna is come. I have to be there. కాబట్టి కేవలం పూజారులు మాత్రమే కాదు, ఎలాంటి భక్తులైనా సరే వాళ్ళకి ఒకవేళ బాగా అలసిపోయినట్టుగా అనిపించినా సరే వాళ్ళు నిద్రపోవాలని అనుకోరు. అయ్యో మనకి మరి కృష్ణుడు ఉన్నాడు కదా, మనం వెళ్ళి కృష్ణుని సేవించాలి కదా అనుకుంటారు. Or going out for preaching, for example. లేదా ప్రచారం చేయడానికి బయటకు వెళ్ళాలనుకుంటాడు, ఉదాహరణకి పుస్తక వితరణ చేయాలనుకుంటారు. We may have to go in the cold weather. మరి మనం చలిగా ఉన్నటువంటి వాతావరణంలో బయటకు వెళ్ళాల్సి రావచ్చు. Meeting people who are not very nice. మరి అంత మన పట్ల అంత మంచిగా వ్యవహరించినటువంటి వ్యక్తులను మనం కలవాల్సి ఉంటుంది. So we may find it difficult, but we do it anyway. అవి మనకు చాలా కష్టంగా అనిపించవచ్చు, కానీ ఏదో ఒక విధంగా మనం చేస్తాం. Because it is our service to Krishna. ఎందుకంటే ఇది కృష్ణుడికి మనం చేసే సేవగా మనం పరిగణిస్తాం. So this kind of difficulty in devotional service is most beautiful. Devotees should not try to avoid difficulty. Neither. కాబట్టి ఈ విధమైనటువంటి కష్టాలు ఏవైతున్నాయి భక్తితో సేవలో ఇవి చాలా చక్కనివి. కాబట్టి భక్తులు ఎప్పుడు కూడా కష్టాలను తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. Do we unnecessarily invite difficulties? అలానే మనం అనవసరంగా కష్టాలను ఆహ్వానిస్తామని కాదు. By adopting austerities that are not beneficial for devotion. అంటే మన యొక్క భక్తితో జీవితానికి ఉపయోగపడినటువంటి కష్టాలను మనం స్వీకరిస్తామని కాదు కావాలి. Nor do we try to avoid difficulties. అలాగనే మనం కష్టాలను తప్పించుకోవడానికి ప్రయత్నం చేయం. Materialistic people, so much of their energy is taken up of trying to avoid difficulties. మరి భౌతికమైనటువంటి వ్యక్తుల యొక్క శక్తి చాలా ఎక్కువ శక్తి ఈ కష్టాలను తప్పించుకోవడంలోనే ఖర్చు అయిపోతుంది. Burmese think, what a nice civilization we have. We have so many comforts like మన జనం అనుకుంటుంటారు, ఆహా మనం ఎంత మంచి నాగరికతలో ఉన్నాం, మనకి ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఎన్ని ఆధునిక ఉపకరణాలు ఉన్నాయి, electric light, electric toothbrushes. మనకి విద్యుత్ దీపాలు ఉన్నాయి, అలాగే ఎలక్ట్రిక్ బ్రష్లు ఉన్నాయి. You know there's such a thing. If someone wants to make a lot of money, I have a good theory, better than selling paintings. You could have an electric toilet wiper for your backside. ఒకవేళ ఎవరికైనా బాగా ధనం సంపాదించాలనుకుంటే నా దగ్గర ఒక ఆలోచన ఉందని చెప్తున్నాను. ఏమిటంటే అది ఎలక్ట్రానిక్ టాయిలెట్ వైపర్ అని. కాబట్టి మీరేమి కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు మల విసర్జన చేసిన తర్వాత ఒక బట్టన్ నొక్కితే అదే శుభ్రం చేసేసుకుంటుందా. You make your $1 million, you should give some. So anyway, they have all these wonderful conveniences. కాబట్టి ఏమైనప్పటికీ ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా ఉన్నాయి అందరికి. And they think such a nice, comfortable life we're living. వాళ్ళు ఏమనుకుంటారంటే ఆహా ఇన్ని చక్కటి సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి జీవితం ఎంత సౌకర్యంగా ఉంది అనుకుంటారు, ఎంత బాగుంది అనుకుంటారు. But they're such asses, they don't see that we have to work like asses. కానీ వాళ్ళు ఎంత గాడుదలు అంటే
వాళ్ళకి అర్థం కావడం లేదు. మనం గాడిదలాగా పని చేయాల్సి వస్తుంది ఈ సౌఖ్యాలని కలిగి ఉండడం కోసం. Get all these facilities. Work like an ass all day in the మనం ఈ సౌకర్యాలని పొందుతూ ఉంటాం, రోజంతా కూడా గాడిదలాగా పని చేస్తుంటాం. factory. And you come back కర్మాగారంలో పని చేస్తుంటాం గాడిదలాగా. through all the traffic jam for another 1.5 మళ్ళీ వెనక్కి రావడానికి 1 గంటన్నర పడుతుంది ఈ ట్రాఫిక్ రద్దీలో. You come home and switch on the light and say, oh, how wonderful, all these. ఇంత కష్టపడిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత లైట్ వేసి ఆహా ఎంత అద్భుతంగా ఉంది, లైట్ భలే ఉంది, సౌకర్యం అనుకుంటాం. What a comfortable life I'm leading. I didn't have to go through all the trouble of it. ఏమనుకుంటారు, ఆహా నేను ఎంత సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నాను అనుకుంటారు. కానీ ఈ సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నామే అనేది గుర్తించలేదు. Lighting a match, lighting a match. So the non-devotees, they're also going through many. That is కాబట్టి అభక్తులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా కష్టాలు అనుభవిస్తున్నారు. not tapo divyam. That is tapo adivyam. కానీ వాడు చేసేటువంటి తపో దివ్యం కాదు, తపో అదివ్యం అన్నమాట వాడు చేసేది. Adivyam. You can tell. It's non-transcendental austerity. కాబట్టి అవి దివ్యమైనవి కానటువంటి తపస్సులు అవన్నీ కూడా. That is simply అంటే నిరుపయోగమైనటువంటి తపస్సు. beatings of Maya. So anyway, we have to. అవన్నీ కూడా ఏంటంటే మాయ చేసేటువంటి చమక్కులు అనమాట ఇవన్నీ. Difficulties. Can't avoid difficulties. కాబట్టి విషయం ఏంటంటే మనం ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని, అంటే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తప్పించుకోలేము అనమాట. ఖచ్చితంగా వస్తాయి ఇబ్బందులు అనేవి. Try to avoid difficulties. You simply bring upon yourself more difficulties. This is just. ఒకవేళ మనం కష్టాలను తప్పించుకోవాలంటే మనం ఇంకా ఎక్కువ కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అది అర్థం చేసుకోవాలి. Right in the Bhagavatam, just like a person who thinks he's making some arrangement to avoid his difficulties. It's like someone who's bearing a heavy weight on his shoulder and he moves it to the other shoulder. భాగవతంలో ఏమైనా వివరించబడిందంటే కష్టాలను తప్పించుకోవడం అనేది ఎలా పోల్చారంటే అప్పటికే ఒక వ్యక్తి ఒక భుజంపై విపరీతమైనటువంటి బరువు మోస్తున్నాడు భుజం మీద. కాబట్టి కష్టాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించడం అనేది ఎలాంటిదంటే ఈ భుజం మీద ఉన్నటువంటి బరువుని ఈ భుజం మీదకి మార్చుకోవడానికి ప్రయత్నం చేసినట్టు అంటారు. Terrible weight. Oh, that feels much better. So difficulties are there. కాబట్టి కష్టాలు అనేవి ఎప్పుడూ ఉంటాయి, తప్పించుకోలేము. If the difficulties are accepted in Krishna's service, that is pure. కానీ ఈ కష్టాలను మనం కృష్ణుడి సేవలో స్వీకరిస్తే అది మనల్ని పవిత్రం చేస్తుంది. This should be borne in mind. If we try to avoid difficulties, we won't advance in devotional life, and we మనం ఒకవేళ కష్టాలను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే మనం భక్తియుత సేవలో పురోగమించలేము. won't feel happy. అలాగే మనం ఆనందంగా ఉండలేము భక్తియుత జీవితంలో. Sometimes we see devotees, they're very expert at avoiding service. They just do. కొన్నిసార్లు మనం చూస్తుంటే భక్తులు సేవలను తప్పించుకోవడంలో చాలా నిష్ణాతులుగా ఉంటారు. Minimum service. But they're very expert at arranging themselves one kind of service. వాళ్ళకి ఏదో కేవలం ఒకే విధమైనటువంటి సేవ చేసే విధంగా అన్ని చక్కగా ఏర్పాట్లు చేసుకుంటారు. Prasad seva. ఏమిటది అంటే ప్రసాద సేవ. Curious about this kind of service. So this way you won't become happy. మరి ఆ విధంగా మనం కష్టాలను తప్పించుకోవాలని అనుకుంటే మనం ఆనందంగా ఉండలేము జీవితంలో. Become spiritual. మనం ఆధ్యాత్మికంగా పురోగమించలేము. Better take on whatever difficulties are there, accept cheerfully in Krishna's service. దానికంటే మెరుగైన పని ఏమిటంటే మనకి ఈ భక్తియుత సేవలో ఏవైతే కష్టాలు ఎదురవుతున్నాయో వాటిని ఆనందంగా మనం స్వీకరించాలి కృష్ణుని యొక్క సంతృప్తి కోసం. Knowing that this is the means by which we become pure. కాబట్టి అర్థం చేసుకోవాలి, ఈ కష్టాలను అనుభవించడం ద్వారా నేను పవిత్రుని అవుతాను అని అర్థం చేసుకోవాలి. So this will be described in this chapter. కాబట్టి ఇదంతా కూడా ఈ అధ్యాయంలో వివరించబడుతుంది. Now Bhishma Dev lay on a bed of arrows and instructed Yudhishthira about the principles of nature. He described in this chapter. Now Bhishma Dev lay on a bed of arrows and మరి ఇప్పుడు చూస్తే భీష్మదేవుడు ఈ అపశయ్యపై పడి ఉన్నాడు. Instructed Yudhishthira about the principles of nature. మరి ఆ విధంగా యుధిష్ఠిరునికి ధార్మిక సూత్రాల గురించి బోధనలు చేస్తున్నాడు. Hare Krishna. Any question? మరి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. It is said, means Krishna himself, not just said, "Hi Krishna." Yeah.
someone can think that, oh, so I become surrendered to Krishna and it will be no difficulty in my life if I want to surrender. Yeah, and I will surrender to Krishna and Krishna will come and find me. Krishna will go to the tax man and solve all my tax problems. He'll come for me. I want today you should cook this. Surrender to Krishna means that we surrender to Krishna, not that Krishna surrenders to us. Surrender to Krishna means to engage in his devotional service. కాబట్టి కృష్ణుడికి శరణాగతి పొందడం అంటే కృష్ణుని యొక్క భక్తిత్వ సేవలో నిమగ్నం కావడం, అంతేగాని నేను వచ్చి కూర్చుంటాను కృష్ణుడు వచ్చి నాకు విసురుతాడు అనుకుంటాను అన్నమాట. Someone is thinking, I will go to Krishna. Krishna will solve all my difficulties. ఒకవేళ ఎవరైనా అనుకుంటున్నాను అనుకోండి, నేను కృష్ణుడి దగ్గరికి వెళ్తాను, కృష్ణుడు నా సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాడు అని. అది భౌతికమైనటువంటి దృక్పథం. భౌతికమైనటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా తమ యొక్క స్వార్థం గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ శరణాగతి పొందడం అంటే కృష్ణుని యొక్క సంతృప్తి కోసం పనిచేయడం అని అర్థం. ఖచ్చితంగా కృష్ణుడు మన యొక్క కష్టాలన్నింటి నుండి కూడా మనం బయటపడేస్తాడు. మనల్ని జన్మ మృత్యువుల నుంచి బయటపడేస్తాడు కృష్ణుడు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలోనే కష్టాలనే ఉన్నాయి, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎలాంటి కష్టాలు ఉండవు. Person is only qualified to be removed from the difficulties of the material world if he's actually surrendered to Krishna. కాబట్టి కృష్ణుడు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి కష్టాలన్నింటినీ కూడా నిర్మూలిస్తాడు. కానీ కృష్ణుడు ఎవరి యొక్క భౌతికమైనటువంటి కష్టాలన్నింటినీ నిర్మూలిస్తాడంటే ఎవరైతే కృష్ణుడికి శరణాగతి పొందుతారో వాళ్ళ యొక్క కష్టాలను కూడా నిర్మూలిస్తాడు. He shows that he is prepared to accept all difficulties of Krishna. Otherwise, కాబట్టి ఎవరైతే కృష్ణునికి సంతృప్తి కోసం నేను అన్ని రకాల కష్టాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని చూపించుకుంటాడో అలాంటి వాడి యొక్క కష్టాలని కృష్ణుడు స్వీకరిస్తాడు, అంటే కృష్ణుడు నిర్మూలిస్తాడు. కాబట్టి కృష్ణుడు మనకి కొన్ని కష్టాలను ఇవ్వచ్చు, మనల్ని పరీక్షించడం కోసం, ఆ విధంగా మనల్ని పవిత్రులను చేయడం కోసం. కాబట్టి కృష్ణుడు మనల్ని ఉద్ధరిస్తాడు, కానీ కృష్ణుడు చూడాలనుకుంటాడు అనమాట. అసలు మనం ఏ మేరకు మనం కృష్ణుడి కోసం కష్టాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామో ఆయన పరీక్షించాలనుకుంటాడు. కాబట్టి కృష్ణుడి కోసం మనం ఏ మేరకు కష్టాలను సహించడానికి సిద్ధంగా ఉన్నామో కృష్ణుడు చూడాలనుకుంటాడు. ఎలాగంటే ప్రహ్లాద మహారాజు ఆయన చాలా తీవ్రమైనటువంటి కష్టాలు గురి చేయబడ్డాడు. మరి ప్రహ్లాదుడు కావాలంటే ఆరంభం నుంచి కూడా ప్రార్థన చేసి ఉండొచ్చు, ఓ ప్రియమైన కృష్ణ దయచేసి నా కష్టాలన్నీ కూడా తీసివేయి అని చెప్పి. మరి కృష్ణుడు వెంటనే ఏర్పాటు చేసి ఉండేవాడే ప్రహ్లాదుడు ఆ విధంగా ప్రార్థన చేసుకుంటే, కానీ ప్రహ్లాదుడు ఆ విధంగా ప్రార్థన చేయలే. ఆ విధంగా ప్రార్థించలేదు కాబట్టి కృష్ణుడు అంతిమంగా ఆయన నరసింహస్వామి రూపంలో వచ్చాడు. కృష్ణుడు చెప్తున్నాడు, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. మరి ఎంతకైతే మనం కృష్ణునికి శరణాగతి పొందుతామో ఆ మేరకే కృష్ణుడు మనకి ప్రతిస్పందిస్తాడు. How far will we go before we say that's enough? I won't surrender to Krishna. If you don't say that under any circumstances, then Krishna will personally come as he did. కాబట్టి కృష్ణుడు చూడాలనుకుంటాడు వీడు ఏ మేరకు ఈ కష్టాలను సహించగలడు,
ఎప్పుడు వీడు ఇంకా చాలు అని అంటాడు, ఎంతవరకు వీడు అలా ముందుకు వెళ్ళగలడు అని చూడాలనుకుంటాడు. కానీ ఒకవేళ ఎవరైనా సరే అలా స్వీకరిస్తూనే ఉంటే అప్పుడు కృష్ణుడే స్వయంగా వస్తాడు ఆ భక్తుడిని సేవించడానికి. Materialistic people, they can't understand what Krishna means. కానీ భౌతికమైనటువంటి వ్యక్తులు అర్థం చేసుకోలేరు అసలు కృష్ణ భక్తి అంటే ఏమిటనేది. What it means by Krishna's protection. They think, well, if the Pandavas went through so many difficulties, Prahlad went through so many difficulties, then what's the use of being a devotee? God. భౌతికమైనటువంటి వ్యక్తులు ఏమనుకుంటారంటే, పాండవులు ఎన్ని కష్టాలు పడినట్లయితే, ప్రహ్లాదులు ఎన్ని కష్టాలు పడినట్లయితే అసలు భక్తుడై ప్రయోజనమే ఉంది అనుకుంటారు. His job is to make me feel happy. వాళ్ళు ఏమనుకుంటారంటే, భగవంతుడు అంటే నాకు ఆనందాన్ని కలిగించాలి అనుకుంటారు. If he doesn't do that, then I won't believe it. ఒకవేళ భగవంతుడు నా కష్టాలను తీసివేయకపోతే నేను భగవంతుని నమ్మనంటారు. If I don't believe in him, then he won't continue to exist. ఒకవేళ నేను భగవంతుని నమ్మకపోతే ఇంకా భగవంతుడి అస్తిత్వాన్ని కోల్పోతాడు అనుకుంటారు. హరే కృష్ణ. श्रील प्रभुपाद की जय, श्रीमद् भागवतम की जय, परम पूज्य भक्तिवेदांत स्वामी महाराज की जय। संसार दावानलिलोका ज्ञानाय कारुण्य घनाघनत्यम् सकल्यान गुणार्णवस्य वन्दे गुरुश्रीचरणारविन्दम्।